హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బంగాళాదుంప దుల్లండి. ఇది చాలా ఈజీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ బంగాళదుంప దుల్లు వేసుకు తింటే అద్దరిపోద్దండి. పక్కన కాంబినేషన్ టమాటా రసం పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది. మరి ప్రాసెస్ చూసేద్దామండి. కావలసిన పదార్థాలండి: ఆలు అయితే ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అండి ఇలా పొడవుగా చీల్చుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ఇదేనండి మన కారం అంతా. స్పైసీ మీకు ఎంత పడితే అంతే వేసుకోండి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండి పోపుకి. పొయ్యి మీద అయితే ఆయిల్ పెట్టేసుకుందాం. మీద ఆయిల్ అయితే కాగిపోయిందండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేస్తున్నాను. ఇవి కొంచెం వేగాలండి. మినపప్పు అయితే వేగిందండి. ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ వేసేస్తున్నాను. ఇవి కూడా కొంచెం వేగాలి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేగినాయండి. కొంచెం కరివేపాకు. పోపు వేగిపోయిందండి మొత్తం. ఉల్లిపాయ, ఎండుమిరపకాయ అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. ఒకసారి బాగా మిక్స్ చేద్దామండి. బంగాళదుంప దుల్లు చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఆనియన్స్ అయితే బాగా వేగాలండి, ఇంకా వేగాలి. ఆనియన్స్ అయితే బాగా వేగినాయండి. ఆలు అయితే వేసేద్దాం. ఒకసారి అయితే మెల్లగా కలుపుదామండి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. కొంచెం పసుపు వేసుకోవచ్చండి. సాల్ట్ అండి ఇప్పుడు దాకా వేయలేదండి. ఇప్పుడు మన కర్రీకి సరిపడా సాల్ట్. ఒకసారి అయితే మిక్స్ చేద్దామండి. కొంచెం మగ్గాలండి. ఇది ఇప్పుడు మగ్గిందండి. ఒకసారి కలుపుదాం. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కానీ సరిపోకపోతే వేసుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేద్దామండి. కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఫైనల్గా మన బంగాళదుంప దుల్లు రెడీ అయిపోయిందండి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో బంగాళదుంప దుల్లు వేసుకు తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.